శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వారఫలాలు, పక్షఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీనరాశి వారికి 11వ స్థానంలో 4 గ్రహాలు రావడం జరిగింది. ఏదైనా 11వ స్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహ కారకత్వాలు జాతకుడికి అనుభవంలోకి వస్తాయి. అయితే 4 గ్రహాలు వచ్చినప్పుడు అవి పరస్పరం మిత్రగ్రహాలు అయితే ఆ ఫలితం జాతకుడికి ఫేవర్గా ఉంటుంది. పరస్పరం శత్రుగ్రహాలు అయినప్పుడు అన్ఫేవర్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మరి జాతకుడికి 4 గ్రహాల్లో ప్రధానంగా శుక్రగ్రహం ఈ ఫిబ్రవరి 5వ తారీఖు వరకు లాభస్థానంలో ఉంటాడు. తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉంటూ ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాడు. అలాగే గతంలో పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు మీ జీవితంలో మళ్ళా తిరిగి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే బాగా హోదా కలిగినటువంటి అధికార హోదా అవ్వచ్చు, రాజకీయ హోదా అవ్వచ్చు, చాలా కమాండింగ్గా డామినేటెడ్గా ఉన్నటువంటి ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆమె మీ జీవితాన్ని కమాండ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు అది భార్య అవ్వచ్చు, లేదంటే మీ యొక్క మిగతా కుటుంబ సభ్యులైన స్త్రీ సంతానం లాంటి వాళ్ళు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ ఫిబ్రవరి 5 తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి రావడం వల్ల కొంత నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. స్త్రీ వల్ల నష్టం జరగచ్చు, లేదంటే మీరు గతంలో ఎవరి దగ్గరైనా రుణం చేసి ఉంటే అది తీర్చమని మిమ్మల్ని బలవంతం చేయొచ్చు. మీకు మీరే స్వచ్ఛందంగా కొంత మనీని మీ యొక్క సరదాలకో, వ్యసనాలకో, బలహీనతలకో, ఇతరుల కొరకు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. తృతీయాధిపతి కూడా వ్యయంలో ఉండడం వల్ల అక్కజల్లుల వల్ల, అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల, అంటే మీ ఆనందంతో కూడుకున్నదే వాళ్ళందరినీ పిలిచి ఒక భారీ ఎత్తున పెద్ద పార్టీ చేస్తారు. పార్టీ చేయనప్పుడు చాలా ఆనందంగా చేస్తారు. అయిపోయిన తర్వాత మన్నాడు ఆ లెక్కలు చూసుకొని కొద్దిగా బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఇవి చేయకుండా ఉండవలసింది అనవసరం. కానీ ఈ విధంగా శుక్రుడు 12లోకి వచ్చినప్పుడు ఆడంబరాలకి అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. ఏదో ఖరీదైనటువంటి వస్తువులు, నగలు ఇలాంటివి కొంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ చింతిస్తూ ఉంటారు. జాగ్రత్తగా చూసి, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర బ్యాలెన్స్ అంతా అయిపోయి ఉంటుంది. ఈ అదనపు ఖర్చు వల్ల అదేదో రుణంగా అప్పుగా ఉంది తప్ప దాని తర్వాత ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి కొంత ఖర్చుల విషయంలో జాగ్రత్త పడటం మంచిది. అయితే ఆల్రెడీ రాశిలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి చాలా వరకు మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవడం, ప్రతి పని ఇతరుల మీద ఆధారపడడం, ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది అది మీరు స్వయంగా ఉండి చేయడం కన్నా ఎవరో ఒకరికి అప్పచెప్తారు ఆ బాధ్యత. వాడు ఏం చేస్తాడు, 1 లక్ష రూపాయలు అయింది, 5 లక్షలు అయిందని చెప్తూ ఉంటాడు. అందుకని కొద్దిగా శ్రద్ధ పెట్టి ప్రతి విషయాన్ని దగ్గర పెట్టి చూసుకుంటే మీకు వాళ్ళ నుంచి సౌకర్యం ఉంటుంది. ఖర్చు పెట్టిన ఫలితం కూడా మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక లాభస్థానంలో ప్రధానంగా మిత్రగ్రహాలు 2 మిగిలేవట 5వ తారీఖు తర్వాత. మరి కుజుడు, రవి, ఇది మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఏంటంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అధికారులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. గతంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్ తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తారు. ఏదో ఒక ప్రమోషనో, పదవీ అభివృద్ధో ఈ సమయంలో మీకు ఈ పక్షంలో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు ఫలిస్తాయి. ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. మీ సంతానం లేదంటే మీ తండ్రి గారి యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంది. వాళ్ళు కూడా సహకరిస్తారు. ఈ కుజుడు ధన భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల చాలా ఆల్ ఆఫ్ ది సడన్ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, వారి సహకారంతో పాటు ఏదైనా కోర్టు సమస్యలు కానీ, భూమికి సంబంధించిన లావాదేవీలు కానీ, ఆస్తి పంపకాల్లో ఉన్నటువంటి విభేదాలు కానీ, ఇవన్నీ గతంలో మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు, మీతో ప్రాబ్లం క్రియేట్ చేసుకొని గొడవపడిన వాళ్ళే ఇప్పుడు మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతారని జరుగుతుంటారు. సో ఏదైనా మీ యొక్క మంచితనం ఇతరులు అర్థం చేసుకొని
మీ సమస్యల నుంచి బయటపడే విధంగా వాళ్ళు సంపూర్ణంగా సహకరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని వచ్చిన అవకాశం వదులుకోకుండా చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో మీరు చాలా క్రమశిక్షణతో వచ్చిన అవకాశం చిన్నదైనా ఎటువంటి అహంభావం లేకుండా, చిన్నతనం లేకుండా వచ్చిన అవకాశాన్ని మీరు తీసుకుంటే కంపల్సరీగా అది నెమ్మదిగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే నిరుద్యోగిగా ఖాళీగా ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని స్వీకరిస్తే దాన్ని తర్వాత అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే మీకు వృత్తి స్థానం యాక్టివేట్ అవుతుంది. పని చేయడం అంటూ మొదలైతే దశమ భావం యాక్టివేట్ అయ్యి నెమ్మదిగా దాని యొక్క ఫలితాలు పొందడం జరుగుతుంది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా
చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.